హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో అయితే జంతికల ప్రిపరేషన్ చూద్దాము. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకోవాలి 2 గ్లాసులు. ఇది తడి పిండి ఏం కాదండి, పొడి బియ్యం పిండి అన్నమాట. 2 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి అయితే తీసుకోవాలి. ప్రత్యేకంగా మిల్లుకి వెళ్ళి పట్టించాల్సిన అవసరం ఏం లేదండి. రెగ్యులర్గా ఇంట్లో ఉంటాయి కదా బియ్యం పిండి, శనగపిండి, వాటితోనే ఇలా ప్రిపేర్ చేయొచ్చు. శనగపిండి కూడా వేసేసి టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేయాలి అందులో. ఇదైతే ఆశీర్వాద్ కారం అండి. నెక్స్ట్ అయితే ఉప్పు కూడా వేసుకోవాలి. వేసేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలవాలండి. ఇప్పుడు నువ్వులు అలానే వాము వేస్తున్నాను అనమాట. మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు, మీ చాయిసే. వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేయాలి ఇవి డ్రైగా ఉన్నప్పుడే. ఎందుకంటే వన్స్ ఒకసారి వాటర్ వేసేసామంటే సాల్ట్ అది మళ్ళీ ఈవెన్గా పట్టదన్నమాట. ఇప్పుడు ఇందులో వేడి చేసిన బటర్ లేదా నెయ్యి లేదా నూనె అండి, ఏదైనా వేయొచ్చు. కొంచెం వేసి పిండిని ప్రెస్ చేస్తూ చేత్తోనే గట్టిగా కలుపుకోవాలన్నమాట. కలిపేసి ఇదే స్టేజ్లో ఉప్పు కారం సరిపోయేలేవో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేయండి మళ్ళీ. ఇప్పుడు వేడి వేడి నీళ్లు పోస్తూ కలిపేసుకోవడమే పిండిని. పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. కలిపేసి ఒక పావు గంట అయితే పక్కకు పెట్టేయండి. మరీ ఎక్కువసేపు అయితే ఉంచకూడదు, వేడి నీళ్ళు వేసాం కదా, పిండి పులిసిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అయితే ఈ విధంగా జంతికలు వేసే మౌల్డ్తో వేసేయడమేనండి. మీకు నచ్చిన షేప్స్లో అందులో మౌల్డ్స్ ఇస్తాడు కదా, రిబ్బన్ షేపు, అలానే చాలా చిన్న హోల్స్తో వస్తాయి. మీకు నచ్చిన షేప్తో వేసుకోవచ్చండి. ఈ విధంగా డార్క్ ఎల్లో వస్తే సరిపోతుందండి కలరు. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే మాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఫైనల్గా అయితే ఈ విధంగా జంతికలన్నీ వేసేసుకోవడమే. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేయండి ఈ రెసిపీని. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇంకా ఆయిల్ కూడా తక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.